హాయ్ అందరికీ. అందరూ ఎట్లుండ్రు? నేనైతే బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటి అంటే లాంగ్ హెయిర్ ఎట్లా గ్రో చేసుకోవాలి అండ్ లాంగ్ హెయిర్‌లో కొన్ని ఉన్నాయి టిప్స్ ఇంకా 3. ఒకటి డాండ్రఫ్, ఒకటి లాంగ్ హెయిర్, ఇంకొకటి హెయిర్ గ్రోత్. ఈ 3 ఈ మూడింటికి నేను ఇవాళ టిప్స్ చెప్తాను. ఇవి నేను ఫాలో అయిన టిప్స్. నేను ఓన్లీ న్యాచురల్ టిప్సే ఎక్కువగా యూజ్ చేశాను. ఎందుకంటే న్యాచురల్ టిప్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ తొందరగా ఉండకపోవచ్చు. బట్ రిజల్ట్ 100కి 100% వస్తుంది. బట్ ఏంటి అంటే షాప్‌లో దొరికే ప్రొడక్ట్స్ మనం కొనుక్కొచ్చి వాడుకొని దాన్ని చేసేదానికంటే న్యాచురల్ వేలో వెళ్ళడం చాలా కరెక్ట్ అయిన పద్ధతి. రిజల్ట్ కూడా లేట్‌గా వచ్చినా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో నేనన్నీ న్యాచురల్‌నే ట్రై చేశాను కాబట్టి నేను ట్రై చేసినవి నాకు రిజల్ట్ వచ్చినాయి. ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రిజల్ట్ మాత్రం 100కి 100% నేను గ్యారంటీ ఇస్తాను. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి టిప్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ రీల్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి వీడియో లేట్ చేయకుండాను లాంగ్గా లెంతీగా కూడా చేయకుండాను చిటికెలో ముగిస్తాను, చిటికెలో చెప్తాను, చిన్నగా చెప్తాను. వీడియోని స్టార్ట్ చేద్దాం. నా హెయిర్ లాంగ్ హెయిర్ టిప్సే చెప్తున్నాను ఇవాళ మీకు. బేసిక్గా లాంగ్ హెయిర్ ఉండడానికి 2 కారణాలు ఉంటాయి. ఏంటి అంటే ఒకటి జీన్స్ ఉంటుంది, ఇంకొకటేమో మనం తీసుకునే ఫుడ్‌లో కూడా ఉంటుంది. మనం ఎంత ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మన బాడీ అంత గ్లోయిగా ఉంటుంది. వీక్‌గా ఉండకుండా మన హెయిర్ కూడా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ 2 మెయిన్ థింగ్ అనమాట. నాకైతే ఫస్ట్‌ది జీన్స్ అనమాట. మా ఇంట్లో మా అమ్మకి, మా అత్త వాళ్ళకి, మా అక్కలకి హెయిర్ మొత్తం లాంగానే ఉంటుంది. సో, అట్లా నాకు చిన్నప్పటి నుంచి కూడా లాంగ్ హెయిరే ఉండేది. అట్లా నాకు ఒకటి జీన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే జీన్స్ లేని వాళ్ళు కూడా లాంగ్ హెయిర్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనము డైలీ ప్రోటీన్ ఫుడ్ తినుకుంటూ, అట్లాగే ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల హెయిర్ గ్రోత్ ఎక్కువగా అవుతుంది. డాండ్రఫ్ కంట్రోల్‌లో ఉంటుంది. సో, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనకు లాంగ్ హెయిర్ వస్తుంది, బలమైన హెయిర్ వస్తుంది. 2 ఉంటాయి. మ్యారేజ్ తర్వాత. డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ బేబీ, సెకండ్ బేబీ తర్వాత ఇంకా చాలా హెయిర్ ఫాల్ అయింది. సో, అట్లా నేను హెయిర్ ఫాల్‌కి చాలా ట్రై చేసినాను. టిప్స్ అంత పెద్ద వర్కౌట్ అనిపియలేదు. షాప్‌లో దొరికే అవి ఇవి ప్రొడక్ట్స్, ఆయిల్స్, షాంపూస్, డాండ్రఫ్‌కి నేను చాలా చేంజ్ చేసినాను. షాంపూస్, ఆయిల్స్, అసలు ఆ ఆయిల్స్ చూస్తే మా ఇంట్లో ఆయిల్స్ నా ఆయన పెట్టినంత ఎవరు యూజ్ చేయలేదేమో నాకు తెలిసి. సో, అన్నీ యూజ్ చేసినాను. ఏ ఆయిల్ కూడా పడలేదు నాకు. అట్లాగే ఏ షాంపూ కూడా నాకు బెస్ట్ అనిపియలేదు. సో, నేను ఫైనల్లీ ఒకటే డిసిజన్ తీసుకున్నాను. ఒకటే షాంపూ, ఒకటే ఆయిల్ అండ్ ఆ 2 యూజ్ చేసుకుంటూ నేను ఒక కండిషనర్ యూజ్ చేస్తున్నాను. ఆ కండిషనర్ ఏంటో మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి న్యాచురల్ ఆయిల్ కావాలంటే కోకోనట్ ఆయిల్ అనమాట. ఇప్పుడు మనం షాప్‌లో దొరికే కోకోనట్ ఆయిల్ కాదు. గానుగ నూనెలో కొబ్బరిలో ఆడించి పట్టించుకొని తెచ్చుకుంటారు కదా! సో, ఆ కోకోనట్ ఆయిల్ బెస్ట్ అంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే అది న్యాచురల్‌గా ఉంటుంది. ఆ ఆయిల్ తెచ్చుకొని మనము ఆల్రెడీ నేను ఆయిల్‌తోని ఎలా తయారు చేసుకోవాలి న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ వేసుకొని అని నేను ఒక న్యాచురల్ ఆయిల్ తయారు చేసి వీడియో చేసినాను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. డాండ్రఫ్ పోవడానికి ఇప్పుడు మెంతులైనా యూస్ చేసుకోవచ్చు. మెంతులు, కర్డ్ 2 మిక్స్ చేసుకొని మనము హెయిర్‌కి ఆయిల్ ఉన్నప్పుడు పెట్టకూడదు. ఆయిల్ లేనప్పుడు అది 2 పెట్టి మళ్ళీ హెయిర్ బాత్ చేసుకోవాలి. షాంపూతో అయినా సరే, వాటర్‌తో అయినా సరే కడిగేసుకుంటే ఇలా కూడా డాండ్రఫ్ పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా! నేను నేను పెట్టే హెయిర్‌కి కండిషనర్‌గా యూజ్ చేస్తున్నాను. ఇది రోజ్‌మెరీ వాటర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా! రోజ్‌మెరీ వాటర్ కూడా నాకు కొంచెం హెల్ప్ అయ్యింది. సో, అవి ఇవి టిప్స్ ట్రై చేసినాను కానీ అవి అంత వర్కౌట్ అవ్వలేదు. సో, ఇది నేను ఫస్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఈ డాండ్రఫ్ పోవడానికి అండ్ హెయిర్ గ్రోత్ కావడానికి ఇది యూజ్ అవుతుందని తెలిసింది. వీడియోస్‌లలో చూసా గానీ నేను ఫస్ట్ నమ్మలేదు.
ఆ తర్వాత ఇది నాకు మా మరదలు చెప్పింది. వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తను యూజ్ చేస్తే తనకు రిజల్ట్ వచ్చింది అని చెప్పిన తర్వాత నేను కూడా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నా ఫస్టు. ఒక 3 బాటిల్స్ వాడినా. మే నేను మాక్సిమం ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకొని ఈ 3 బాటిల్స్ వాడినా కానీ నాకు అస్సలు యూజ్ అనిపియలేదు. ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నవి. అయితే నాకసలు యూజ్ అనిపియట్లేవని ఇంక పక్కన పెట్టేసి, నేనప్పుడు ఏం చేసినా అంటే పర్పుల్ నుండి బుక్ చేసుకున్నాను. ఇది సేమ్ రోజ్‌మెరీ వాటరే. సేమ్ లిక్విడ్ కూడా సేమ్ ఉంటుంది. కానీ రిజల్ట్ మాత్రం లేదు. ఈ బాటిల్‌కి కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది ఫ్లిప్‌కార్ట్, ఇదేమో పర్పుల్ నుంచి తీసుకున్నాను. ఇవి 3 పెట్టిన. ఈ ఫ్లిప్‌కార్ట్ నుండి తీసుకున్నయి 3 యూజ్ చేసిన. అస్సలంటే అస్సలు నాకు ఇంత కూడా రిజల్ట్ రాలేదు. ఈ పర్పుల్ నుండి ఇది జెన్యూన్ అండ్ న్యాచురల్ కాబట్టి, ఈ పర్పుల్ నుండి తీసుకున్నది నాకు బెస్ట్ అంటే బెస్ట్ అనిపించింది. ఇది 3000 యూజ్ చేసినా అంతే ఉంది. ఇది ఒక్కటి యూజ్ చేసినా నాకు కొంచెం బెస్ట్ రిజల్ట్ అనిపించింది. కొద్దిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం ఆగిపోయింది. అట్లాగే నేను ఇది ఎట్లా యూజ్ చేశానంటే ఫస్ట్ హెయిర్ వాష్ చేసాం కదా మనము 2 డేస్‌కి ఒకసారి లేదంటే 1 వీక్‌లో 3 టైమ్స్ చేసుకోవాలి హెడ్ బాత్. అట్లా హెడ్ బాత్ చేసిన నైట్ ఇది అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏదైతే ఆయిల్ రెడీ చేసుకున్నానో ఆ ఆయిల్‌ని నా హెడ్‌కి పెట్టుకుంటాను. పెట్టుకొని 1 డే ఉన్న తర్వాత నెక్స్ట్ డే షాంపూ వేసుకుంటాను. మనకి హెడ్‌కి ఇలాంటి ప్రొడక్ట్స్ మన హెడ్‌కి ఇవి ఎంతవరకు యూజ్ చేశానంటే ఒక 50%. ఎందుకంటే 100% అని నేను చెప్పను. మన హెడ్‌కి ఆయిల్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆయిల్ పెట్టినప్పుడే మన హెడ్ కూలింగ్‌గా ఉంటుంది. డాండ్రఫ్ రాకుండా మంచిగా హెయిర్ గ్రోత్ కావడానికి యూజ్ అవుతుంది. ఆయిల్ లేకపోతే ఏమవుతుందంటే హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత హెడ్ మొత్తం డ్రై అయిపోయి డాండ్రఫ్ రావడానికి కారణం ఉంటుంది. సో మనకి ఇది ఎట్లా యూజ్ చేస్తాం? ఇవి ఓన్లీ మనము కండిషనర్‌గా యూజ్ చేస్తాం. ఒక 50% మాత్రమే ఇవి యూజ్ చేస్తాం కండిషనర్‌గా. 100కి 200%, 100% అని మనం చెప్పలేము. మన హెయిర్‌కి ఆయిల్ కూడా ఇంపార్టెంట్ చాలా. ఇది ఎంత ఇంపార్టెంటో ఆయిల్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇది యూజ్ చేసిన తర్వాత ఆయిల్ కూడా పెట్టుకోవాలి. ఎంత బిజీలో ఉన్నా వీక్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ యూజ్ చేయాలి ఆయిల్ మన హెయిర్‌కి. ఆయిల్ పెట్టినప్పుడే మన హెడ్ కూలింగ్‌గా ఉంటుంది. డాండ్రఫ్ రాకుండా మంచిగా హెయిర్ గ్రోత్ కావడానికి యూజ్ అవుతుంది. ఆయిల్ లేకపోతే ఏమవుతుందంటే హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత హెడ్ మొత్తం డ్రై అయిపోయి డాండ్రఫ్ రావడానికి కారణం ఉంటుంది. సో మనకి ఇది ఎట్లా యూజ్ చేస్తాం? ఇవి ఓన్లీ మనము కండిషనర్‌గా యూజ్ చేస్తాం. ఒక 50% మాత్రమే ఇవి యూజ్ చేస్తాం కండిషనర్‌గా. 100కి 200%, 100% అని మనం చెప్పలేము. మన హెయిర్‌కి ఆయిల్ కూడా ఇంపార్టెంట్ చాలా. ఇది ఎంత ఇంపార్టెంటో ఆయిల్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇది యూజ్ చేసిన తర్వాత ఆయిల్ కూడా పెట్టుకోవాలి. ఎంత బిజీలో ఉన్నా వీక్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ యూజ్ చేయాలి ఆయిల్ మనకి హెయిర్‌కి. అప్పుడే మనకి ఈ కండిషనర్‌తో పాటు ఆయిల్ పెట్టుకుంటే 2 బ్యాలెన్సింగ్‌గా ఉండి హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. డాండ్రఫ్ పోతుంది. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఇది ఈ 2 ఫాలో అవుతున్నాను నేనైతే. ఈ రోజ్‌మెరీ వాటర్ ఓన్లీ purple.com నుంచి యూజ్ చేసుకుంటున్నాను. పర్పుల్ నుండి తీసుకున్న ఈ రోజ్‌మెరీ వాటర్ అండ్ నేను న్యాచురల్‌గా చేసుకున్న ఆయిల్ ఒకటి ఉంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసిన. సో ఇది కండిషనర్‌గా ఆయిల్ నా హెడ్‌కి ఏంటి మంచి హెయిర్ గ్రోత్ కోసం ఆయిల్ ఇది. ఈ 2 యూజ్ చేస్తున్నాను. ఈ 2 యూజ్ చేస్తున్నప్పటి నుంచి హెయిర్ గ్రోత్ పెరుగుతుంది అండ్ హెయిర్ ఫాల్ తగ్గిపోయింది. ఆయిల్ వల్ల అయితే ఎంత బెనిఫిట్ ఉందంటే ఆయిల్ వల్ల అస్సలు డాండ్రఫ్ అనేదే లేదు. మొత్తం క్లియర్ అయిపోయింది నాకు ఆయిల్ వల్ల. చాలా ఉండే ఇంతకుముందుకు డాండ్రఫ్. ఇప్పుడు ఆ డాండ్రఫ్ మొత్తం క్లియర్ అయిపోయింది. హెయిర్ కూడా చాలా గుడ్ హెయిర్ కూడా చాలా బాగుంది. సో నేను యూజ్ చేసే టిప్స్ ఈ 2 అనమాట. మీకు ఈ టిప్స్ నచ్చితే ఇలాగే ఫాలో అవ్వండి. యూజ్ ఖచ్చితంగా ఉంటుంది.
ఉంది. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకోసం వీడియో చేసి తప్పకుండా పెడతాను. ఓకే, బాయ్.